హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే మన తెలుగు 2 రాష్ట్ర ప్రజలకు కబడ్డీ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే వీడియో. ఎందుకు? మన తెలుగు టైటన్స్ అంటే మన 2 తెలుగు రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తున్న టీం తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ లీగ్లో. అలాంటి తెలుగు టైటన్స్ టీం 9 సంవత్సరాలు అంటే దాదాపు దశాబ్దం తర్వాత ప్లే ఆఫ్‌కి చేరుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎప్పుడో 2016 అంటే కరోనా రాలేదు ఆ టైంకి. అప్పటికి ప్రో కబడ్డీలో ఉన్న టీమ్స్ 8, ఇప్పుడు 12 ఉన్నాయి. అప్పుడు 8 టీములు మాత్రమే ఉన్నాయి. లాస్ట్‌గా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్‌కి చేరుకున్నప్పుడు 2016లో. అప్పుడు మన టీంలో మంచి స్టార్ ప్లేయర్ అంటే రాహుల్ చౌదరి. అప్పుడు కబడ్డీ ఐకాన్ అన్నా కూడా రాహుల్ చౌదరియే. అప్పటికి ఈ ప్లేయర్స్ ఎవ్వరూ వెలుగులో లేని టైంలో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్‌కి చేరింది. అలా అయిపోయిన తర్వాత ప్రతి సీజన్ బై సీజన్ తెలుగు టైటన్స్ మనల్ని నిరాశపరుస్తూనే వచ్చింది. అలాంటి ఒక టీమ్‌ని మనల్ని మార్చి తిరగతీసి ఇవాళ ఈ సంవత్సరం ఈ సీజన్‌లో తెలుగు టైటన్స్‌ని ప్లే ఆఫ్ చేర్చడంలో కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు అండ్ కెప్టెన్ విజయ్ మాలిక్ చాలా మంచి పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసింది. సో, ఒక్కసారి ఈ అన్నిటి గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. బేసిక్‌గా 2016 సీజన్ 4లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్‌కి చేరింది. ఆ తర్వాత రాహుల్ చౌదరి వేరే టీమ్‌కి వెళ్ళిపోవడం, ఇట్లాంటి స్టార్ ప్లేయర్స్ చాలామంది వచ్చారు మనకి. ఎవరు? రోహిత్ కుమార్, ఆహ్, ఆహ్, సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ అని ఇలా సో మెనీ ప్లేయర్స్ వస్తూ వెళ్తున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా మనకి మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఎవ్వరూ చేయలా. ఇయన్నీ ఒక ఎత్తయితే మన కోచ్ త్రినాథ్ రెడ్డిని మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎందుకు? ప్రతి సీజన్ బాటమ్ 2లో గానీ, 3లో గానీ ఉంటూనే ఉంటది తెలుగు టైటన్స్ ఎప్పుడు. అంటే లాస్ట్ పొజిషన్ గానీ, లాస్ట్ నుంచి సెకండ్ గానీ, థర్డ్ గానీ ఇలానే ఉంటున్నా. ప్రతి సీజన్ ఏ సీజన్ డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ కొత్త సీజన్‌కి మంచి టీమ్‌ని రెడీ చేయడానికి తనంతు పాత్ర తను ఎప్పుడు పోషిస్తూనే ఉన్నాడు. ఎక్కడ నిరాశపరచలేదు. అలా 2023లో ఒక మంచి బై ఒకటి తీసుకున్నాం మనం. ఎవరు? పవన్ కుమార్ షెరావత్‌ని మన టీంలోకి తీసుకున్నాం. కానీ ఆ సీజన్‌లో కూడా పవన్ కుమార్ షెరావత్ ఇంజ్యూరీ కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఈవెన్ దో ఆ సీజన్‌లో కూడా తెలుగు టైటన్స్ 3 మ్యాచ్‌లో గెలిచి టాప్ లాస్ట్ నుంచి బాటమ్ 3లోనే ఎక్కడో ఉంది. ఆ సీజన్‌లో మనకి మార్పు మొదలైంది. ఎలా? ఆ సీజన్ జరుగుతుండగానే మన ఓనర్ త్రినాథ్ గారు ద్రోణాచార్య అవార్డు సంపాదించిన కృషన్ కుమార్ హూడాతో డీలింగ్స్ మాట్లాడారు. మీరు మా టీమ్‌కి కోచ్ చేయాలి, మమ్మల్ని గైడ్ చేసి గెలిపించాలి అని. సో, అలా కృషన్ కుమార్ హూడా గారు మన టీమ్‌కి కోచ్ అయిపోయారు. 2024లో పవన్ షెరావత్, విజయ్ మాలిక్ ఇద్దరు స్టార్ రైడర్స్‌తో అంటే ఒక బ్యాలెన్స్‌డ్ టీమ్ మెయింటైన్ చేయలేకపోయినా గానీ, ఇద్దరు స్టార్ రైడర్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఒక చిన్న అంటే అప్‌కమింగ్ డిఫెండర్స్‌తో మంచి టీమ్ బిల్డ్ చేసి మంచిగానే ప్లే ఆఫ్‌కి ఒక 2 పాయింట్ల దూరంతో పోయింది 2024లో. కానీ అక్కడ మనకు వీక్ లింక్‌గా అనిపించింది. పవన్ షెరావత్‌కి మనం అంత కాస్ట్ పెట్టడం అనవసరం. పవన్ షెరావత్‌కి అంత కాస్ట్ పెడితే ఇంకా మిగిలిన ప్లేయర్స్‌ని మనం మంచి ప్లేయర్స్‌ని అంటే మంచి ప్లేయర్స్‌ని మనం ఆక్షన్‌లో సంపాదించుకోలేమని తెలిసి కృషన్ కుమార్ హూడా గారు పవన్ షెరావత్‌ని వదిలేశారు. కృషన్ కుమార్ హూడా గారికి విజయ్ మీద ఎంత నమ్మకం ఉందో, విజయ్ గోల్డ్ అని ఎలా నమ్ముతారో మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా కృషన్ కుమార్ హూడా గారిని గాడ్ అని డైమండ్ లాగా భావిస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్. ఎందుకు? 9 సంవత్సరాల తర్వాత తెలుగు టైటన్స్‌ని ప్లే ఆఫ్స్‌కి చేర్చాడు కాబట్టి. ఈ సీజన్‌లో బాగా మంచిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎవర్రా అంటే విజయ్ మాలిక్ స్ట్రాంగ్ కెప్టెన్ అండ్ మంచిగా రైడింగ్ చేస్తున్నాడు. కానీ విజయ్‌కి ఒక మంచి పార్ట్నర్ కావాలి అనే టైంలో భరత్ హూడాని తీసుకోవడం మంచి బై. ఆ తర్వాత రైట్ కార్నర్‌లో శుభం షిండే, లెఫ్ట్ కార్నర్‌లో అంకిత్ జాగ్లాన్ అందరూ నాట్ రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ అని కాదు. రైట్ కవర్, లెఫ్ట్ కవర్ అని కాదు. ఆల్ 4 డిఫెండర్స్ ఎక్సలెంట్ ఫామ్‌లో ఉన్నారు. అంటే మన ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ బెస్ట్ డియో ఎవరైనా ఉన్నారంటే ఈ సీజన్‌లో అది మన భరత్ అండ్ విజయ్ మాలిక్. ఇప్పటిదాకా భరత్ వచ్చేసరికి 157 పాయింట్లు తీసుకొచ్చాడు రైడింగ్‌లో. అండ్ దెన్ విజయ్ మాలిక్ వచ్చేసరికి 140 పాయింట్లు తీసుకొచ్చాడు. సో, వాళ్ళిద్దరి మీద కలిపి అప్రాక్సిమేట్‌లీ 300 పాయింట్లు పాయింట్లు తీసుకొచ్చి మంచి ఫామ్‌లో ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత డిఫెండర్స్‌లోకి వచ్చి రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ ఇద్దరు 42 ట్యాకిల్ పాయింట్లతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆ తర్వాత కవర్స్ ఇక్కడ అజిత్ పవార్ ఏమన్నా 32, అవి దుహాన్ ఏమో 27. అంటే కవరు, కార్నరు, రైడరు, డిఫెండర్ అని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఎ టీమ్
ప్రతి ఒక్కళ్ళు మంచిగా పర్ఫామ్ చేసి ఈ సీజన్‌ని తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్‌కి చేర్చుకున్నారు. సో, ఇలానే ఇంకా మంచిగా ఆడుతూ ఇంకా సెమీఫైనల్స్‌కి వెళ్ళి ఫైనల్స్‌కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. మాక్సిమం ట్రోఫీ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో, కృష్ణ కుమార్ హోడా గారు మన టీమ్‌ని ఖచ్చితంగా ఫైనల్స్ దాకా తీసుకువెళ్తారని నమ్మకం ఉంది. సో, అలా తీసుకువెళ్ళే తరుణంలో మన ప్లేయర్స్ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నారు కాబట్టి కప్పు కొట్టిద్దని ఆశిద్దాం. మన తెలుగు టైటన్స్ మన తెలుగు ఫ్యాన్స్‌కి మంచిగా విజయం మంచిగా ట్రోఫీ గెలిచి బహుమతి ఇవ్వాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఏమైద్దో చూద్దాం. థ్యాంక్ యూ. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.